మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం. వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. భూ యజమానుల సమగ్ర భూ సమస్యలు వచ్చే ఏడాది మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్లి నియోజకవర్గంలో కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయంలో దంతా కస్తూరిపాడు పంచాయతీ రైతులకి పట్టాదారు పాసు పుస్తకాల్ని మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల్లో దశల వారీగా సమగ్ర రీసర్వే నిర్వహించి రైతుల ప్రధాన సమస్య అయిన భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి ఫోటో ముద్రించి పాస్ పుస్తకాలు జారీ చేసి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని, వాటి స్థానంలో వారసత్వంగా సంక్రమించిన భూమిని యజమానులకి అధికార రాజముద్ర వేసి పట్టాదారు పాసు పుస్తకాల్ని కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోందని తెలిపారు. 70 సంవత్సరాల నుంచి నేనే భూమి చేస్తున్నాను. చిన్న పిల్లలకి అడిగినా ఇది అచ్చెన్నాయుడు భూమి అని చెప్తారు, కానీ రీసర్వేలో చూస్తే అది ప్రభుత్వ భూమి అని పడింది. దాన్ని ఎవరేం చేయలేం, ప్రభుత్వ భూమే. నీకు పాస్ పుస్తకం ఉండదు, నీకు టైటిల్ డీడ్ ఉండదు, నీకు ఏ హక్కు ఉండదు. భూమి నీ దగ్గర ఉన్నా నీకు ఏ హక్కు ఉండదు. ఎందుకు ఆ భూమి? బ్యాంకులోకి వెళ్ళి తాకట్టు పెట్టగలవా? దాని మీద ఒక లోన్ వస్తుందా? అది అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందా? ఈ రకంగా చాలా గ్రామాల్లో నాకు తెలిసి ఇప్పటికి మన నియోజకవర్గంలో ఒక 20-25 గ్రామాలు ప్రభుత్వ భూముల కింద పడ్డాయి. దానికి పరిష్కారం ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే అవి పవర్స్ అన్ని ప్రభుత్వానికి ఉంటాయి. మళ్ళీ అసైన్మెంట్ కమిటీ పెట్టాలి. కమిటీలో నీ దగ్గర ఉన్న భూమిని కమిటీలో అప్రూవ్ చేసి మళ్ళీ ప్రభుత్వమే పట్టా ఇస్తే తప్ప మీకు ఆ భూముల మీద హక్కు ఉండవు. ఇలాంటివి చాలా గ్రామాలు, నందిగాం మండలంలో అయితే చాలా గ్రామాలు, వాళ్ళందరూ ఈ ఆలోచన చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆ ప్రయత్నం అంతా చేస్తున్నాం. అంతెందుకు, చాలామంది పాత్రికేయులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మన మండలంలో చిన్నసాన ఇనాం ల్యాండ్స్ గుడివాడ, చిన్నసాన పంచాయతీ గుడివాడ, వాళ్ళు తిరిగి ఈ సమస్య పరిష్కారం కాదని చెప్పి రావడం మానేశారు. వచ్చారు చాలాసార్లు, నా దగ్గరికి వచ్చారు, ఎర్రనాయుడు గారి దగ్గర తిరిగారు, అందరి దగ్గరికి తిరిగారు. ఇనాం ల్యాండ్స్ ఇవ్వడం ఎవరి వల్ల సాధ్యపడదు. ఇనాం ల్యాండ్స్కి ఒక వ్యవహారం ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. ఇనాం ల్యాండ్స్లో 75% రైతుకి ఇవ్వాలి, 25% ఓనర్కి ఇవ్వాలి. ఓనర్ ఎవడు ఉన్నాడో తెలియదు, సజ్జాడో తెలియదు, ఎక్కడున్నాడో ఓనర్ తెలియదు. ఓనర్లు ఎక్కడున్నారో ఎతికితే దొరకరు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుద్ది? ఇప్పుడు కొత్త ఆలోచన చేశాం. ముందు 75% రైతులకి ఇచ్చి కొద్ది రోజులు చూసిన తర్వాత వాళ్ళకు ఒక నోటిఫికేషన్ ఏదో జారీ చేసి, రాకపోతే ఆ 25% కూడా రైతులకి ఇచ్చి ఆ సమస్యకి పరిష్కారం చూపాలని ఒక ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మనం 2 రెవెన్యూ గ్రామాలు, ఒకటి కస్తూరిపాడు, ఒకటి దంతా, ఈ 2 గ్రామాలకు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. పాస్ పుస్తకాలు కూడా మన తాతలు ఇచ్చిన భూమి, మన తండ్రులు ఇచ్చిన భూమి, ప్రభుత్వ రాజముద్రతో ఉండవలసిన పాస్ పుస్తకం. గత గొడ్డల పార్టీ దిష్టి బొమ్మలాగా ఎలా ఫోటో వేసుకున్నాడు, తెల్లాడితే బొమ్మ చూసి ఏమన్నా ఇది అవసరమా? ప్రజాప్రభుత్వం అంటే దీని గురించే నీకు అధికారం ఇచ్చారు. రాళ్ళ మీద నీ ఫోటో, తాతలు ముత్తాతలు ఇచ్చిన భూముల పాస్ పుస్తకాల మీద నీ ఫోటో, కష్టపడి డబ్బిచ్చి కొనుక్కొని టాయిలెట్ కట్టుకున్నటువంటి కమోటి మీద కూడా నీ ఫోటో. ఇంత పిచ్చేంటి నీకు? అన్నదమ్ముల మధ్యన తగాయిదే జరిగిన భూముల వల్లే జరుగుతున్నాయి. గ్రామాల మధ్యన తగాయిదాలు జరుగుతున్న భూముల వల్లే జరుగుతున్నాయి. దానికి కారణం భూమి అనేది ఒక సెంటిమెంట్. అందులో మన రాష్ట్రంలో
ఈ సమస్యని పరిష్కరించవలసింది పోయి గతంలో పరిపాలించినటువంటి గొడ్డల పార్టీ దీన్ని జటిలం చేసింది. మనకి పల్లెటూరులో ఒక సామెత ఉంది, పొయ్యి మీద పెనం పెడతాం, పెనంలో పెడితే ఒకలాగుంటుంది, అది పొయ్యిలో ఉంటే ఒకలాగుంటుంది. గతంలో పెనంలో ఉన్నటువంటి సమస్యని పూర్తిగా పరిష్కరించవలసింది పోయి అది పొయ్యిలో పడేసే విధంగా గొడ్డల పార్టీ వ్యవహరించిన విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. మీ అందరి అభిమానంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ గ్రీవెన్స్ వ్యవస్థకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. గ్రీవెన్స్ అన్ని స్థాయిల్లో జరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతుంది, మంత్రులుగా మా స్థాయిలో జరుగుతుంది, రాష్ట్ర స్థాయి అధికారుల్లో జరుగుతుంది. ప్రతి సోమవారం గ్రీవెన్స్ అని కలెక్టర్ గారు శ్రీకాకుళంలో పెడతారు, ఇటు ఆర్డీఓ గారు టెక్కలి రెవెన్యూ డివిజన్లో పెడతారు, తహసీల్దార్ గారు కోటబొమ్మల్లో పెడతారు. ఈ విధంగా పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టానికి అత్యంత ప్రాధాన్యత ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. ఈ 2 సంవత్సరాలు తీసుకుంటే ఏ గ్రీవెన్స్కైనా సరే సమస్యలు వస్తే ఆ వచ్చినటువంటి సమస్యల్లో 100% రెవెన్యూ సమస్యలే అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే రెవెన్యూలో ఎన్ని సమస్యలు ఉన్నాయో దీనికి ఒక పెద్ద ఉదాహరణ. దీనికి కారణం గత ప్రభుత్వం రీసర్వే అని చేసింది. రీసర్వే అని చేస్తే ఒక ప్రిపరేషన్ ఉండాలి. ప్రిపరేషన్ అయి దానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని నియమించుకొని దానికి కావలసినటువంటి సిస్టాన్ని ఏర్పాటు చేసుకొని రీసర్వే చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. గత గొడ్డల పార్టీ అధికారం ఉండేటప్పుడు ఆఫీసులో కూర్చొని శాటిలైట్ ద్వారా సర్వే చేసి కనీసం రెవెన్యూ మీద అవగాహన లేనటువంటి వ్యక్తుల్ని కంప్యూటర్ దగ్గర కూర్చోబెట్టి ఇష్టానుసారంగా రికార్డులు తయారు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించారనే విషయాన్ని మనం ఒకసారి గుర్తుకు తీసుకోవాలి. ఈ సమస్యని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తున్నారని మేము చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి కేబినెట్ సమావేశంలో అనునిత్యం ప్రశ్నిస్తున్నారు, కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకటం లేదు. జీవితమంతా 2019 వరకు ఒక వ్యవస్థ సిస్టమేటిక్గా నడిచేది. పొరపాట్లు అనేవి అన్నీ ఒకలాగా ఉండవు. ఒకటి విఆర్ఓ లెవెల్లో పరిష్కారం అవుతుంది, ఒకటి తహసీల్దార్ లెవెల్లో పరిష్కారం అవుతుంది, ఒకవేళ దాన్ని మించిపోతే రెవెన్యూ డివిజనల్ అధికారి సమక్షంలో పరిష్కారం అవుతుంది. వీళ్ళందరికీ గతంలో అధికారాలు ఇచ్చాం, ఎవరి సమస్యలు ఏ పరిధిలో ఉంటే మీరు పరిష్కరించండి అని. గొడ్డల పార్టీ ఏం చేసింది? మొత్తం వీళ్ళకున్న అధికారాలన్నీ తీసేసి జాయింట్ కలెక్టర్ గారికి ఒక్కరికి అధికారాన్ని ఇచ్చింది. చిన్న పొరపాటు, ఇంటి పేరులో చిన్న తప్పు పడినా మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పాస్ పుస్తకంలో ఒక ఫోటో బదులు ఇంకొక ఫోటో పడిపోతే జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. జాయింట్ కలెక్టర్ గారికి ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి, ఇవన్నీ పరిష్కరించాలంటే ఎవరికి సాధ్యపడక మొత్తం సమస్యలన్నీ పెండింగ్ పెట్టి ఈ వ్యవస్థని భ్రష్టు పట్టించిన గొడ్డల పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అనునిత్యం మాట్లాడతాను. మనకు అదృష్టం ఏమిటంటే
రెవెన్యూలో ప్రతి ఇష్యూ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన ఆర్డీఓ గారు. చాలా వరకు మాకు తెలియవు. ఈయన చెప్పినటువంటి విషయాలు నేను క్యాబినెట్లో చెప్పి రాష్ట్రమంతా అమలు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు ఒకరోజు చెప్పారు, సార్ ఇది డీసెంట్రలైజ్ చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయంటే నేను క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే వెంటనే డీసెంట్రలైజ్ చేశారు. తహసీల్దార్కి పవర్స్ ఇచ్చాం, ఆర్డీఓ గారికి ఇచ్చాం. దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. చాలామంది నా దగ్గరికి వస్తున్నారు, సార్ మా గ్రామం ఇంకా రీసర్వే కాలేదని చెప్పి నా దగ్గర ఒత్తిడి చేస్తున్నా. నేను ఒత్తిడి కావడం లేదు. ఒక సిస్టమేటిక్గా ఫేజ్డ్ మేనర్లో ముందు 3 పంచాయతీలు అనుకున్నాం, తర్వాత 5 రెవెన్యూ డివిజన్లు, తర్వాత 8. మొత్తం ఈ రాష్ట్రంలో మార్చి 31, 2027 సంవత్సరానికి అన్ని గ్రామాల్లో రీసర్వే స్పష్టంగా పూర్తి చేసి గ్రామ సభలు పెట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడి చిన్న చిన్న సమస్యలున్న పరిష్కరించి శాశ్వతంగా రెవెన్యూ సమస్యలకి పరిష్కారం చూపాలని దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మనందరి తరపున, రైతుల తరపున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అందులో మన నియోజకవర్గం కూడా ఫేజ్డ్ మేనర్లో ఈ సర్వే పూర్తవుతుంది. గ్రామాలకు వెళ్ళి గ్రామ సభలు పెడుతున్నారు. ఈచ్ పాస్ పుస్తకాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుని పిలిచి సమస్య పరిష్కరిస్తున్నారు. ఈరోజు టెక్నాలజీ విపరీతంగా పెరిగింది, మామూలుగా లేదు టెక్నాలజీ. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది. దాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో అక్కడ చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో మన ముఖ్యమంత్రి టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. డీటెయిల్గా పాస్ పుస్తకాలన్నీ ఇక నుంచి మీకు ఇలాంటి సమావేశాలు పెట్టి పాస్ పుస్తకాలు పంపిణీ చేసే విధానం ఉండదు. ఇంకో కొత్త ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసి మొన్న చెప్తున్నారు మాతో. ఎందుకు మనం సమావేశాలు పెట్టాలి, పాస్ పుస్తకాలు మనం ఎందుకు పిలిచి ఇవ్వాలి, ఇక్కడ కూడా చిన్న చిన్న ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరుగుతాయి, అందరూ ఒకలాగా ఉండరు. ఇక్కడ ప్రచారం ఎక్కువ. గత గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్వే రాళ్ళ మీద కూడా గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఫోటో వేసుకున్నాడు. పాస్ పుస్తకాల మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నాడు. పాస్ పుస్తకం అంటే ఏంటి? ప్రభుత్వ రాజముద్రతో మీ తాతలు మీ తండ్రులు ఇచ్చినటువంటి భూమిని మీకు ఇవ్వాల్సినటువంటి బుక్కు పాస్ పుస్తకం. అదేదో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నా ఫోటో వేసుకొని పాస్ పుస్తకం ఇవ్వాలంటే ఇంతకంటే నేరమైనటువంటి విషయం, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ఆ రకంగా ఆదరాబాదరగా సర్వే చేసి కొంతమందికి ఇచ్చారు. మనం ఈరోజు వచ్చాం, చాలా ఆనందపడుతున్నాను. నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశాను, మంత్రిగా చేశాను, చాలా సమస్యలకు పరిష్కారం దొరకలేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది.